సరిగమ రికార్డింగ్ కంపెనీ వారు సమర్పిస్తోన్న జానపదుల ఒగ్గు కథ శ్రీ మల్లన్న ఒగ్గు కథ 7వ భాగం. ఆకాశం మీదకి ఎగిరేసినట్టు నీ వద్ద ఏమన్నా తప్పుంటే ఉలిపాడ్చ వచ్చి నీ తల పండుగ తిరిస్తాయి, లేకపోతే కనుక నీ వద్ద తప్పు లేకుంటే వద్దిమాని ముద్ర పడతాయి. వద్దిమాని ముద్ర పడి కనుక నీకు మారు కొల్లాపురి పట్నం వద్దిమాని ముద్దులు అవుతుంది అన్నాడే. మల్లయ్య తలపండు వద్దిమాని ముద్దు మీద పెట్టి కనుక బాడ్ష కంకణం కనుక ఉలి కంకణం కట్టి ఆకాశం మీదకి ఎగిరే అవి కనుక రయ్య వచ్చినాయట. మల్లన్న వద్ద తప్పు లేదు కాబట్టి కనుక పక్కకు పడ్డాయట. వద్దిమాని ముద్దులు పోయినాయి. భగవంతుడు మల్లయ్య కూసుండ కురిసిని ఏల రాజాలు చేసిన కొద్దిగంత బిరుడుందట మల్లయ్య గనక వద్దిమాని ముద్రకు పోనీకి వెళ్ళిపోయాను ఆయన వద్దిమాని ముద్రకు. అన్నయ్య నువ్వు వద్దిమాని ముద్రకి ఇప్పుడు ఓంగ పోతున్నావు, మళ్ళా రావాలంటే ఎట్లొస్తాం అన్నయ్య? నీ జాడ ఎవరు చెప్పాలి, ఏం కథ? తమ్ముడా మల్లయ్య వద్దిమాను మొద్దులకెళ్ళి నేను వెళ్ళాలంటే దేవాన దేవతలు యావత్తు మొత్తం రావాలి, పచ్చడి పటాలు వేయాలి. అన్నయ్య నీ జాడ ఎవరు చెప్పాలన్నయ్య? నా జాడ కనుక మా అమ్మ వచ్చి వద్దిమాను మొద్దు గుద్దుకున్నప్పుడు గాయాలు చెప్పు కానీ ఎవరు వచ్చినా చెప్పక తమ్ముడా. భగవంతుడు అన్నాడే భగవంతుడు మల్లయ్య నేను ఇక్కడ ఉంటేనంటే కాపులు నా ప్రాణం తీస్తారని కనుకనేమి భగవంతుడు మల్లయ్య తండ్రి శంకర ఎక్కడున్నామని వచ్చేసి వద్దిమాను మొదలకు పోయింది దేవుడు. భగవంతుడు మల్లయ్య వద్దిమాను మొద్దులు పోంగిన సాయిరో సంగన్న బిరుడేసిండట వద్దిమాను మొద్దుకు. సంగన్న 5 మోపు దినం నాగన్లు పెట్టుకుంటా మొద్దు కన్నా డాకలు చేసుకొని నాగన్లు పెడుతున్నాడు. ఇంత పెద్దదాన్ని అయినందుకు నా జ్యేష్ఠ భాగం ఇస్తారో అయ్యారా మీరు? ఇస్తాం అక్క, నీకేమన్నా కాదంటావా? నీకేమన్నా చిన్న సూపు చూస్తావా? జల్ది ఓన్రి తోల్కరా పోన్రి బావలా అన్నంత చెప్పన్నా కనుక ఇప్పుడే నందకిష రాగల్లోకి పోదామని ఎట్లా పోతాయినారైనా అటువంటి కనుకనే బావలు నందకిష రాగల్లోకి వచ్చి అటువంటి బావలం ఎట్లా పిలుస్తున్నారైనా. ఓ పెద్ద బావ మోటాల రెడ్డి ఏమైంది? ఏమో చిన్న చప్పుడే చెప్తున్నది ఏమైందే? అయ్యో లేవా ఏంది? ఎందుకే ఏమైందే? అయ్యో మీ తమ్ముడు కోళ్ళల్లో కోడి పుంజోలే, ఆవుల్లో అంబోతోలే, ఊదాలు లేనద్దోలే మీ తమ్మిని బగ్గ పెంచిర్రయ్యా. అయ్యో మా అక్క పెద్దక్క మేము ఎవ్వరు లేని చూసిండు, మేము నీళ్ళకి పోయిన చూసిండు. మా పెద్దక్క వచ్చి పట్టి బాధ పెట్టిండు. ఇక అందరికల్లా పెద్దోడు చిక్కుడు 100 చుట్టపాల రెడ్డి గోగు 100 కోన కట్టమరెడ్డి. రాండి రా తమ్ములారా, రాండి రా తమ్ములారా, మన తమ్ముడు ఎంత పని చేసిండు రా తమ్ములారా. నాగన్ను దున్నే కాళ్ళు తీసుకొని బుధాన పెట్టుకొని ఎల్లి రీ కాపులు రామరాము దగ్గర రామరామ కొల్లపురి పట్టమే రామరాము గోగిళ్ళ కొత్తిరి రామరామ ఉన్నావే. వాళ్ళు కలియడి మెడలు రాగానే మరి వన్నెల అక్క మా చీర ఎంపుకున్నది, గాజులు వాళ్ళు కొట్టుకున్నది, నెత్తిర పోసుకున్నది, ఎప్పుడైతే వెనుకనే బెల్లం నీళ్లు చల్లుకున్నది, నెత్తి బట్ట కట్టుకున్నది. నేనేమి చేస్తున్నమ్మా నాయమ్మో ఓయమ్మా, నేనెందుకు పోదునమ్మా నాయమ్మా, గొల్లల్ల పుందిరీతి నాయమ్మో ఓయమ్మా, వాడు దూడల్ల పోజరితే నాయం ఓయమ్మో దూడల్ల కోడరీతి నాయమ్మో ఓయమ్మా, వాడు ఆవుల మోదిరితే నాయమ్మా దేవుడు ఏమైంది? మనిషి మాట్లాడి ఏమైంది చెప్పే. ఓ దేవుడు నిన్ను ఎక్కడ కొట్టిండు? మరిది వద్దు పోమరిది కాల్మక్త మరిది నీ అన్న చూస్తే నా ప్రాణం నీ ప్రాణం తీస్తాడయ్యా. ఈ పాపం మాటలు మరదలా మీరెక్కడ పోయిండ్రే? నీళ్ళ పోయినాం లేవు, మేము ఎవ్వరం లేని చూసిండు. అట్టనా? అయ్యో నీ కాల్మక్త మరది కాదు నీ మొగాన్ని. పండేటి పంటలు పండయ్యా. వద్దు మరిది నేను ఎన్నో వద్దు మరిది నీకు మీ భార్య దొలకరావాలంటే దోలకొత్త తీయ్యా గీదేందయ్యా. అయ్యయ్య మల్లయ్య ఎంత పని చేసినవురా మల్లిగా. వదినంటే తల్లి లెక్క తెలియదా? ముగుదాలు లేని ఎద్దు అయిపోయినవా, కోళ్ళ కోడి పుంజు అయిపోయినవారా మళ్ళీ మల్లయ్యా. మల్లయ్య ప్రాణం తీస్తామని చెప్పి కాండ బుధాన పెట్టుకుని ఎక్కంటాడే వాడు. నువ్వెవరు?
నేను నీ మొగాన్ని నీ ముఖం ఎట్లా చూపెడుతున్నా ముఖం నీ ముఖానికి ఏమైనా మొఖం చూపెట్టడానికి నీ మొఖం చూపెట్టడానికి ఇల్లు సాల్మూలు తెలవనోళ్ళే నాయమో రోయమా ఇల్లు అకైలే నొల్లే నాయమా దేవుడు నేను బాడి ఇంట్లో కూర్చున్నా నేను బాడి లెక్కలు కూర్చున్నా నా వల్ల కెరకైతే నన్ను కత్తికింత నరుకుతారు ఏమనుకుంటున్నా నేను కూడా నరుకుతా కానీ వాడు ఎంత పని చేశా కదా అయ్యయ్యో మీ తమ్ముడు ఎక్కడ ఉంటాడో నన్ను అడుగుతున్నారా చెప్పు అని మీ తమ్ముడు మల్లయ్య మరి భోగం వల్ల వాడాల నన్ను ఉంటాడు లేకపోతే కత్తిరి విన్నాను ఉంటాడు కత్తిరి విధ లేకపోతే బొంగురాల బోడ విన్నాను ఉంటాడు ఆరి ఎల్లరేవురా మీ పిల్లలు సగం పట్టుకరా ఎల్లేవురా పారే పారే పోదా పారే ఎల్లురి ఎల్లురి అవునే తోట చేసిన వాళ్ళకు వాళ్ళ పంచాయతీ నీ మీద దుమ్ము పోయ్యా నిన్ను విసికి పెట్టా నిన్ను పెట్టాను ఇక్కడ నేను సాగు బతుకులు ఉంటే ఇంకా నీకు అన్నమా అని అడుగుతున్నావు నేను చస్తే నువ్వు నిమ్మలంగా తిను దూతి నేను సావాలనే ఉంది వెళ్ళిపోతా ఉన్నాడే రమణ వెళ్ళిపోతా ఉన్నాడే ఓ రామా అములు బయలు ఎల్లిరి ఓ రామా కాళ్ళు ముదాల పెట్టుకొని కాబోలు బొంగురాల బోడ మీద చూస్తున్నారు బొంగురాల బోడ మీద దాడలేడా ఆట గిన్నెలకు వచ్చి సాధన గిన్నెల చూసి అక్కడ దాడలేడమ్మో అయ్యా భోగవల్ల వాడల్లా రాని వచ్చిరి రంగసల్లారా ఇక్కడ మా తమ్ముడు మళ్ళీ అడిగిన వచ్చినాడు కాదు గాని ఎక్కడికెళ్ళి వచ్చి ఆయన ఉన్నాడా ఈయన ఉన్నాడా అనుకుంటూ వస్తుండేమే మన గిరాకీ అంత దెబ్బ మన నోట్ల మన పోస్తు ఫస్ట్ బోడే ఏం కాకముందుకే వచ్చిండ్రు కాదు మా తమ్ముడు వచ్చాడు ఇక్కడ మీ తమ్ముడు ఎవరో ఊకెరా రాదు ఎవరో మీరు ఊరికే చెప్పలేక గట్లా అంటాడు తమ్మనాడైతే ఊరికే డైరెక్టర్ రాదు మా తమ్ముడి గురించి వచ్చిన మా తమ్ముడు మల్లికార్జున స్వామి ఎవరు లేరుపో ఇక్కడ ఎవరు లేరుపో ఆడికెల్లా ఎల్లిరి కాబోలు ఏమయ్యా ఎక్కడ చూసినా చాడలేదే మీ తమ్ముని చాడలేడా లేదు లేదు వాడు దొరకడు ఇక మీ తమ్ముడు ఇగో లింగాల పాఠశాల కూడా వేసిపోయిండు చూడు ఇక చూడు ఎంత పని చేసివిరా తమ్ముడా మీ తమ్ముడు మల్లయ్య దొరకాలంటే ఒక్కటే ఉపాయము మరి జంగం వల్ల బుక్ష్యం పెట్టిండు జంగం మంత్రాలు నేర్చిండు బుచ్చగల్ల బుక్షాలు పెట్టిండు ఎక్కలేని మంత్రాలు నేర్చిండు జల మంత్రాలు నేర్చిండు అయ్యయ్యో మరి ఎప్పుడైతే మీ తమ్ముడు కనుక అందరం మన నల్లయ్యర్ అనేది దాక్కుండో లేకపోతే 7 మూట్ల షేరుబాయిలే దాక్కుండో మరి 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాలం పోయిన 5% చెరువు తెగొట్టుండ్రి 7 ఏళ్ళ కాలం పోయినా కనుక ఈ బాయి నీళ్ళు ఇచ్చే బాయిని కూడా పోయిండ్రి మీ తమ్ముడు గక్కడ ఉంటాడు మీ తమ్ముడు జలమంత్రాలు నేర్చి 41 రోజైనా నీళ్ళలో ఉండేది మంత్రాలు గడ్డపారాలు తీసుకున్నారట భార్య ఎప్పుడు నెల చేయలేదని చెప్పి నిండిన చెర్ల గండ్లు పెట్టబట్టిరమ్మా కాబూలు చూడిన బాయిలన్నీ కూడా పోసిరి చెర్ల గండ్లు పెట్టడం తోడిన బాయిలన్నీ కూడా పోసినట్ట మళ్ళీ ఎద్దాడలేదు లేదు కదనే బాయి కూడా పోసిన చెరు బాయి కూడా ఊడిపోయింది చెర్లని గండ్లు పెట్టాం 12 చెరు తెగిపోయినాయి వాళ్ళు జాడలేదు లేదా లేదు మీ తమ్ముడు మల్లయ్య మరి ఇడుకో దగ్గరే మనది కనుక 7 ఏళ్ల కాలం పైన ఆపసండి సొప్పాములు ఉన్నాయి 7 ఏళ్ల కాలం పైన ఆపసండి గడ్డాములు ఉన్నాయి 5 ఏళ్ల కాలం పైన ఆపసండి కంచి ఉన్నది 40 ఎకరాల కంచె గడ్డాములు గాల పెట్టుండ్రి సొప్పాములు గాల పెట్టుండ్రి కంచగాల పెట్టుర్రి మీరు గడ్డాముల దాక్కుండా సొప్పాముల దాక్కుండా కంచెల దాక్కుండా మీరు అవి గాల పెడితే మీ తమ్ముడు దొరుకుతాడు సొప్పగాల పెట్టుకోవాలి నేను చస్తే మీకు నిమ్మలం అయితే గాల పెట్టి అబ్బో నువ్వు దేవతవైతివి అయ్యయ్యో పిడికల మీద నిప్పు పెట్టుకోనైనా గడ్డాముల దగ్గరకు వచ్చి సొప్పముల దగ్గరకు వచ్చి సొప్పములు గడ్డాములు అడ్డు పెడుతుంటే దొడ్డోపలు నావులు గడ్డాముకే సొప్పముకే చూడబట్టానమ్మా సొప్పములు గడ్డాములు కాలిపోతున్నాయి తండ్రి దేవుడా ఆగమాగం కాబట్టి కొల్లపూరో సొప్పాములు గడ్డాములు గాలబెట్టిందట గాలబెట్టి కనుక కంచెను గాలబెడుతుంటే పశువులు మేస్తున్నాయట కంచెలా
అమ్మగాళ్ళ మీద అమ్మగాలు కాలిపోయినాయి, పక్క మీద అంటే పక్కలు కాలిపోయినాయి. అటువంటి ఆవులు దండాడుతున్నాయి, కొన్ని ఆవులు ప్రాణం పోతున్నాయి. భగవంతుడు మల్లయ్య వద్దిమాని మొద్దులు ఉన్న దేవునికి మాల్యం అందిందాట. 5 ఏళ్ళు వస్తావు ఇష్టమొప్పి గంగదేవి ఎక్కడున్నావు అనగానే 7 గడియలు కనుకే వాన కొట్టిందాట. అక్కడ నిప్పు చల్లారి పాయ కదా. ఏమయ్యా మీ తమ్ముడు దొరికిండా? జాడలేదే, గజ్జాములు గాలిపెట్టాం, సొప్పాములు గాలిపెట్టాం, ఎక్కడ జాడలేదు. ఇక నీకే ఎరక, ఇక వాడు దొరికేటట్లేడుగా. నేను ఊహించుకుంటున్నా తీయరాదే. నువ్వు ఊహించుకుంటే నేను ఊహించుకోనా? నేను ఏ బయలు పడుతున్నమ్మా ఓ దేవుడు, దేశాలు పడుతునే తల్లులారా. మరి ఏం చేయమంటావు? మీ తమ్ముడు మల్లయ్య దొరకాలంటే మరి ఆవు జాడ లేక కెరక, లేక జాడ ఆవు కెరక, తల్లి జాడ పిల్ల కెరక, పిల్ల జాడ తల్లి కెరక, మీ తమ్మిడి జాడ మీ అమ్మ కెరుకుంటది. మీ తమ్ముడు ఎక్కడున్నా మీ తల్లి చెప్తుందని చెప్పిందాట. మీ అమ్మను కొట్టాలంటే మీరు ఒక ఉపాయం ఉన్నది. మీరు 6 కాళ్ళు తీసుకొని పోలే, అద్దాన పడివి లోపల ఒక్కలు కావలు ఉండాలి, ఒక్కలు దేవగిరి మాలకాడి పోలే. అమ్మ ఆయుత్మ దిన దగ్గరకు వచ్చింది, ఇత్తనాలు వేసే టైం అయింది అమ్మ అని ఎప్పుడైతే కనుక వంకిచ్చి బొంకిచ్చి మీ తల్లిని మీ నాయనని కచ్చిరి మీద కూర్చుండే, ఎప్పుడైతే కచ్చర మీద కూర్చుండ పెట్టుకొని తీసుకురావాలి. తీసుకొచ్చి కనుకనే మీ బండ్ల బాట తీసిపెట్టి పిల్ల బాట పట్టి కచ్చరం తోలుకొని రావాలి. అద్దాన పడివి లోపల కచ్చరు రాగానే మీరు దొంగల రీతిగా 6 కాళ్ళు తీసుకొని మీ తల్లిని ఎక్కలేని దెబ్బలు కొట్టాలి. మీ తల్లిని మీ తండ్రిని దెబ్బలు కొడితే మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడో మీ తల్లిదని చెప్తారు. అయ్యో అన్నంత లోపల సరే మంచిదని కనుక ఏమంటాయి ఉన్నారు. నాకు పెళ్ళం కంటే ఎక్కువ రేపు చచ్చేదైనా ముసలి ఇయ్యాలో చచ్చేవా, ఇయ్యాలో చచ్చేదని రేపు చచ్చేవాయే. మరి నాకు నా పెళ్ళమే ముఖ్యమని మోటాల్ రెడ్డి తమ్ముల తీసుకొని అద్దాన పడి లోపల 5 కావులు రాట ఒక్కరి కనుక తల్లి దగ్గర పోయి. అమ్మో లీలమ్మ, ఏమో ఇంకా గిన్ని రోజులున్నాయమ్మా, పోదందా అమ్మా. ఓ కొడుక మోటాల రెడ్డి రాత్రిపూట వండుకుంటే గడ్డాములు వాళ్ళ కలబడ్డది, కొల్లపురి పట్నం అంతా కాలి కూలినట్టు కలబడ్డది కొడుక. గట్నే కలబడుతుంది, వెనకట కాలింది కదా అదే మానాలు పెట్టుకోం పన్నేమో గట్నే కలబడ్డట్టుంది. అంత మంచిగానే ఉండరు, అంత నిమ్మలమే, అంత నిమ్మతంగా ఉండరా. తమ్ముడు కూడా నిమ్మలంగుడు వచ్చిండు కొడుక. ఆయుత్మోపు తినే దగ్గరకు వచ్చింది, నువ్వు జల్దీ రావాలని తీసుకోపోనికి వచ్చింది. యాదిరెడ్డిని తీసుకొని నీళ్ళమ్మ కర్రెల కత్రం కట్టుకొని చలో వాళ్ళు బయలు ఎల్లిరి. చిన్నోడు చిడబాల రెడ్డి ఉన్నడేరా, బండ్ల బాట కత్తడం తప్పించినాడు, పిల్ల బాట పట్టి కొట్టుకొచ్చినాడు. అద్దాన పడి లోపల కత్తడం రాని వచ్చింది. కత్రం అద్దాన పడి లోపల రాగానే రయ్యన షీటి కొట్టిందట. షీటి కొట్టంగానే 5 కాళ్ళు తీసుకొని వచ్చినారే. చిడపాల రెడ్డి కూడా కాని తీసుకొని తల్లి గనికి దొంగల రీతిగా కొడుకులు కనపడబట్టిరి. అమ్మో మల్లిగాడు ఎక్కడున్నా చెప్పు. ఏందండి మల్లిగాడు ఎక్కడున్నా చెప్పు. నాకేం తెలుసు కొడుక, నేను వచ్చి ఇక్కడ ఉంటే మల్లయ్య నా కొడుకు సంగతే తెలియదు బిడ్డ. ఏంద్రేం గత్త ఎదురైన దొంగల రీతిగా. నీ చిన్న కొడుకు మల్లయ్య అని కనుక తమ్ముడని నమ్మినా, తమ్ముడని నమ్మిపోతే నువ్వు లేని చూసి మేము లేని చూసి పెద్ద పట్టి బాధ పెట్టిండట. వాని ప్రాణం తీస్తాం కనుక నీ కొడుకు ఎక్కడున్నాడో నాకు ఎప్పుడు మోటాల రెడ్డికి ఇట్లా తల్లిని ఎక్కలేని దెబ్బలు కొడుతూనే ఉన్నారు. ఓ కొడుక మల్లయ్య, నా కొడుక మల్లయ్య, నువ్వు ఎంత పని చేస్తేవిరా మళ్ళీ. నేను వచ్చేటప్పుడు కూడా నీకు అంతగానని చెప్పొస్తేవి. అన్నలు లేనప్పుడు ఇంట్లోకి పోదు కొడుక అని చెప్పొస్తే ఎంత పని చేసినావు కొడుక మల్లయ్య. నేను చెప్పిన మాట కేర్ చేయకపోతేవో పోదుకుంటానమ్మా నీలమ్మా. నన్ను కొట్టకుంది కొడుక కొడుకులారో ఉన్న కథం దగ్గరే ఉంది. నా కొడుక మల్లురా మల్లయ్య, కొడుక నూటాక ముందు కొడుక మల్లన్న, నెల్లి కూర నేపురాలు తీసినారో, గొడగడ నీలమ్మ గోడవల పోస్తున్నది దేవి. కొద్ది ఎప్పు లేకపోతే నీ ప్రాణం తీస్తాము. అటువంటి నీలమ్మను కొట్టుకుంటా కొట్టుకుంటా కొల్లపురి పట్నం వద్ది మానవద్దు దగ్గర తీసుకొచ్చిండ్రు. కొడుక మల్లయ్య రారోరి కన్న కొడుక
సంగయ్యో రాడోరి కన్న కొడుక సంగయ్యో అన్నగని పట్టడారా సంగవ్వా అన్నగారి పడ్డారా సంగయ్య అయ్యా నీ కాళ్ళు మొక్కుతారా సంగయ్యా నికాలు మొక్కుతారా సంగయ్యో ఏమైందమ్మా నువ్వు ఏడవకమ్మా అన్న ఎక్కడ పోయినా నాకు తెలియదమ్మా ఎక్కలేని దెబ్బలు కొడుతుర్రు చిత్తవాన గురిచినట్టు రక్తం పడుతున్నది కొడుక భగవంతుడు మల్లయ్య వద్దివాని మొద్దు లోపల ఉండి కళ్ళ చూసినాడు తల్లిని కొట్టే దెబ్బలు చూసిండు భగవంతుడు మల్లయ్య మా తల్లిని కొట్టే దెబ్బలు నాకే తలగని అంటుడు దేవుడే భగవంతుడు మల్లయ్య మల్లయ్యో మల్లయ్య లీలమ్మను ఎక్కలేని దెబ్బలు కొడుతుంటే కూడా కన్నీరు తీసుకుంటే నేను ఉన్నదానికంటే ఊడింది మేలు అనుకోని చిన్న మెల్లకి వద్దుమాని వద్దు కరికొచ్చి తలపందు వాళ్ళు కొట్టుకుంటే గుద్దుకోబోతుంది లీలమ్మ ఆ దేవి లీలమ్మ గుద్దుకోబోతున్నప్పుడు ఎవరికైనా చూసిన దేవుడు నాయమ్మ సక్కనోడు సంగయ్య ఒడ్లు డగలుగా అన్న కొడుకు ఒడ్లు కంసలిగా అన్న కొడుకు సంగయ్యో అమ్మా లీలమ్మ మన అన్న దాడ నేను చెప్తా గాని నువ్వు గుద్దుకోకమ్మ నువ్వు మరణంగా కమ్మ మన అన్నకి వద్దు ముద్దులే ఉన్నాడు మరి మన అన్న బయటికి వెళ్ళాలంటే ఎప్పుడైతే కనుక 7 ఎకరాల పటాలు కొట్టాలి ఏనూరు డోలు లేగాలి 300 తాళాలు మోగాలి ఏనూరు జగ్గు లేగాలి అల్కల కటారు వెనక ఎక్కలే నపిరలు వాడాలి అన్నను భారతిచ్చినట్టయితే అన్న బయటికి వెళ్తాడట అది ఒకటి దేవాన దేవతలంతా ఎప్పుడైతే కనుక వద్దుమాని మొద్దు కాడికి రావాలన్నట అని చెప్పి సాయిరో సంగన్న వద్దుమాని మొద్దు కాడ ఉండి కనుక దేవాన దేవతల కలపత్రాలు రాసిండు కనుక శివుడికి శంకరుని కూడా కలపత్రం రాసి మరి భగవంతుడు మల్లయ్య వద్దుమాని మొద్దులకు వెళ్ళి ముంగల దేవాన దేవతలు వస్తున్నారే శంకరుడు పార్వతమ్మ కూడా వద్దుమాని మొద్దు కాడికి వచ్చి ఎప్పుడు దగ్గరికి పచ్చని సింహాసనం మీద కూర్చొని ఉన్నారు దేవతలంతా అక్కడ వాళ్ళు కూర్చొని ఉండగానే 7 ఎకరాల పటాలు కొట్టి ఏనూరు డోలు ఎగుతున్నాయి 300 తాళాలు మోగుతున్నాయి భగవంతుడు మల్లయ్య ఆర్తించి భారతిస్తున్నారే భారతించినప్పుడు భగవంతుడు మల్లయ్య ఏనూరు గజ్జల్లో ఏమన్నారో బంతికట్టి ఏది వీరగోలు వేసుకొని దేవుడు మల్లన్న మొద్దులకు వెళ్ళిరో మొద్దులకు వెళ్ళిరో దేవుడు కోటి కొబ్బరికాయలే కొట్టను పట్టిరి కొట్టను పట్టిరి మనిషికి పోగాలి లేపన పట్టిరే ఏనుగు డోళ్ళురా ఎగన పట్టేనే ఐర సంగన్న వద్ది మానుడి ముద్రకెళ్ళి దేవుడైతే ఎప్పుడైతే బయటపడ్డాడో కాపులు కనుక భగవంతుడు మల్లయ్య బయటకు వచ్చి పటాలు దొక్కి కనుక మక్కలు లేవడం కనుక కాపులు కనుకనేవి తలపండు కనుకనే కొట్టని కనుక కాన్లు తీసుకొని దగ్గరికి వచ్చినప్పుడు కనుక కాన్లా పట్టినప్పుడు యాదిరెడ్డి కాన్లో చూసినట్ట వచ్చాడు కొడుకులకు కానడ్డ వేసిండట కాపుల మాట కాని దాటదమ్మా కానంటే విషయానికే వాళ్ళని అక్కడ ఆపిండట ఈ పంచాయత్ చెప్పాలంటే శంకరుడే చెప్పాలని అన్నారట శంకరుడు చెప్పాలని అన్నప్పుడు కనుక వన్నెలమ్మను కూడా విలువనంపిరాట వన్నెలమ్మను కూడా వద్దు మన ముద్దు కాడికి విలువనంపి ఏమంటాయి ఉన్నారు కనుక శంకరుడు చిన్న మెల్ల ముద్దు టుంగురం తీసిండు 7 పూట్ల కడాయి పెట్టిండు ఆ కడాయి లోపల కనుక 7 పూట్ల నూనె పోసి కనుక ఎర్రగా నూనె పెట్టినారే అయ్యయ్యో మోటాల్ రెడ్డి నీ పెన్లము పాపం చేసింది అంటుంది కదా మల్లయ్య నీ పెన్లం ఎర్రగా నూనెలో దుంకా ఉంగరం తేవాలి ఉంగరం తెస్తే నీ పెన్లం కనుకనే మల్లయ్య పాపం చేసిండు అని నమ్ముతావు ఏందయ్యా దుంకాలాడు నువ్వు వెనకాడ రాదు అయ్యో మరి ఎట్లనే నువ్వు అంత బాధ మీద ఉన్నా అని దుంకితే అది నిజం అనుకుంటారట
ఇస్ని మీద వన్నవయ్య ముసలయ్యా ముసలయ్యా ఇక ఇంత 4 రోజులు బతుక ఇంతవా ఇప్పుడే సావ కొడతావా ముసలాడా ముసలయ్యో వద్దిమాను వద్దులో నేను దుంకాలంటే వాని లెక్క మంత్రాలు నేర్చి వాని లెక్క చెట్లకి తెలిసింటే నేను మా దుంకుతుంటే వాడు బిచ్చగాళ్ళకు బిచ్చం పెట్టిండు బిచ్చగాలతో నేర్చిండు అంగాలకు పెట్టిండు అంగాలకు పెట్టిండు అన్ని మంత్రాలు నేర్చిండు వాడు దుంకుతాడుగా నేను దుంక అట్లనా చెప్పు ఇగో ఇట మా భార్య అటువంటి వెన్నెలక్కమ్మ దుంకదాట మల్లికార్జున స్వామి దుంకి కనుకనే మా ముద్దుటి ఉంగరం తేవాలి అయితే మళ్ళీ దుంకాలి లేకపోతే పాపం చేసిందని ఒప్పుకుంటే నేను దుంకను పాపం చేయలేదని ఒప్పుకుంటే నూనె కడాయిలు దుంకుమని అన్నదట వండేలమ్మా ఆ దేవుడు మల్లయ్య కళ్ళ చూసిండు దాని వద్ద తప్పుంది మా వదిన దుంకనంటే మా వదిన ప్రాణం పోతుంది ఏ కష్టం వచ్చినా నేనే ఉన్నానని భగవంతుడు మల్లయ్య దేవాన దేవతలు దండం అన్నాడు దేవుడు నూనె కడాయిలో దుంకినాడే నూనె కడాయిలో దుంకి ఆ ముద్దుటి ఉంగరం చేతులు పట్టుకొని వచ్చినట ఆ ఉంగరం తీసుకొని బయటికి రాగానే దేవాన దేవతలు ఏమంటున్నారట వీళ్ళ కనుక పంచాయతీ లేకుండా చేతులు చేయి కలిపియాలంటే ఉంగరం తీసుకుపోయి వన్నెలో మా చేతుల్లో పెట్టాలి మరిది తీసుకుపోయి అన్నారట దేవతలు అనగానే భగవంతుడు మళ్ళీ ఏ ఉంగరం పట్టుకొని పోయి కనుక వన్నెలో మా చేతులు పెట్టిండమ్మా ఏంది గట్లా ఏమైందే అయ్యయ్యో చేతిలో పెట్టగానే చెయ్యి బుగ్గు వచ్చిందట ఇక చూడు నాకేమైనా చెట్లు ఎరుకున్నాయా నాకేమైనా కిరియలు ఎరుకున్నాయా ఇగో ఎట్లా పెడితే గట్ల కాలింది చూసినావా చూసినా ఆడ అన్ని ఎరుకున్నాడు ఆయనకి ఏం కాలేదు చూడు అయ్యయ్యో మీరు ఈ కాడికి వెళ్ళి పంచాయతీ పెట్టుకోవద్దు నిమ్మలంగా ఉండాలని అంటే మాకు సంసారం పడిరాదు అంటున్నారు వాళ్ళు అప్పుడు వెనక లీలమ్మ కొడుకులకి ఏరు వస్తున్నారే వాళ్ళకు భూములు జాగలు దేవతలు వంచిచ్చిరాట వంచిచ్చినప్పుడు వండెలమ్మ మంచి మంచి భూమి వాళ్ళ పాలు పెట్టుకునే భగవంతుడు మల్లయ్య పాలకుల సవుళ్ళు పౌడియ తంగలు వాళ్ళ పాలు పెట్టిరు మల్లయ్య పాలకు పర్వతాల దేవుడు భగవంతుడు మల్లయ్య తండ్రి మల్లయ్య అటువంటి కనుక పాలకుల సౌలు పౌడియ తంగెళ్ళంతా కొట్టి సాగు చేసిండు సాగు చేసి కనుక నాగలు కొట్టి అట్టి కనుక పోడు కొట్టి పొలం దున్నుతున్నాడు రామన లక్ష్మణ రక్కతో ఇట్లా కట్టుకొని ఎప్పుడైతే పొలం దున్నుతున్నాడో వాళ్ళు కొట్టి జొన్నలైతే మల్లికార్య స్వామి కూడా జొన్నలేసినట జొన్నలేసిన భగవంతుడు ఆయన నాగలు కట్టి దున్నందుకు గురహాలు ముఖ్యాలు పడుతున్నాయట వాళ్ళకి ఒట్టి జొన్నలు పడుతున్నాయట మల్లయ్య మీద అనుభవం లేదు చెల్లెలా మన చేను కోత పడుతున్నాం మల్లయ్య కూడా ఇలా చేను కోత పడుతుండు మన ఊళ్ళోకి పోవాలి మరి వెనక పుట్ట మీద మక్కజొన్న కంకులసంటి మనసులను ఏర్కొచ్చుకోవాలి వైశేషాలను తీసుకొచ్చుకోవాలి ముసలోళ్ళు అయితే ఏమైతుంది అక్క ముసలోళ్ళు అయితే ముచ్చట పెడతారు అయ్యో మరి పశువుల తల్లులు అయితే పాలియే పోతారు వాళ్ళు మరి ఎసొంటోళ్ళని తీసుకొచ్చుకున్నామాక అటువంటి కనుక పుట్ట మీద మక్కజొన్న కంకులు లెక్క మంచి మంచాలను ఏర్కరారు లేకపోతే పోషేషాలను తీసుకొచ్చి ఎప్పుడైతే చేను కోత కోపిస్తున్నదో భగవంతుడు మల్లికార్య స్వామి ముసలోళ్ళను గుడ్డోళ్ళను కుంచోళ్ళను తీసుకొచ్చి చేను కోపించినాడు మల్లయ్య వరహలు ముచ్చాల కూలి అయ్యవట్టే వీళ్ళకి వరాల ముచ్చాల కూలి వేస్తుంటే వైశేషాలు పోయి జొట్టి జొన్నలు తెచ్చుకున్నారట వీళ్ళు వాళ్ళు మధ్యరకం పొడిచాడు కడ కలిసి చూపెట్టుకున్నారట ఈడబోయి ఆడబోయి ముచ్చట వరాలు ముచ్చాలు మళ్ళీ ఇవ్వండి అని వండెలక్కమ్మ తెలిసింది వండెలక్కమ్మ తెలిసి ఏమంటది మనం దున్ని పెట్టినాము మనం మంచి భూమి ఇస్తేనే మన కొరాలు ముచ్చాలు వండి మనం ఈ కాడికి వెళ్ళి ఏరుండదు పొత్తులు ఉండాలని అంటున్నారు అని కనుకనే వాళ్ళు ఎప్పటి లెక్క మళ్ళా పొత్తుకొచ్చినారమ్మో భగవంతుడు మళ్ళీ కచ్చిరు మళ్ళీ ఎప్పటి లెక్క వెళ్తున్నాడు అన్నలేమో నాగన్న దుంతురు వీళ్ళు అంబాళ్ళు మోస్తున్నారు అక్క ఏమాయనక 7 వాళ్ళ బట్న 6 వాళ్ళ వంచిస్తో నా మాట విదికెళ్ళినాడు ఓ నా మోగారి మాట విదికెళ్ళినాడు అంటే మా మొగోళ్ళు నడిచి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కొట్టుకుని మేము నడిచి మా ఇప్పుడు వాళ్ళు ఇప్పాయి ఆడవైనా మాదే పేలైతుంది ఆయన మరి కాకుంటే కాదని చెప్పరాదక్క మరి ఊకుంటాం గాని చెల్లెలో మళ్ళీ గాని నేను ఇచ్చిపెట్ట చెల్లెలో మళ్ళీ గాని విధానంగా ఎత్తే బాగలేదు వాని ప్రాణమే తీస్తా చెల్లెలు అని చెప్పి వండెలమ్మ చిన్న మెల్లగా పాముల వాడల్లా తేళ్ళ వాడల్లా పోయి గనుక తేళ్ల విసాలు పాముల విసాలు గనుక ఏమి ఉరిగడ్డి మైసి పోసినాపు నల్ల మందు గాజు పొడి గనేరు వేరు మరి ఎక్కలేని విసాలు తెచ్చినాదే మల్లయ్య కూడా కచ్చిరి వీకలు వచ్చినట వాళ్ళ అన్నలు నందకిషోర్ రాగలకి వచ్చిరట వాళ్ళందరికి అన్నం పెట్టిందట మల్లయ్య కూడా ఇసపన్నం తెచ్చి పెట్టిందట వండెలమ్మా
పాముల విసాలు తెల్ల విసాలు మల్లయ్య తెచ్చి పెట్టినప్పుడు కనుకనేమి భగవంతుడు మల్లయ్య అన్నం కలిపి తినబోయినప్పుడు అన్నమంతా సున్నమైతున్నా మరి ఎప్పుడు కనుక కప్పలై కూడా ఎగిరిపోతున్నది కనుక మిగిలిన అన్నం కనుక బంగారం అయింది నాయమ్మో కాపుల్లో నేను ఉండలేని కాపులతో జయించలేను అన్నట్టుగా చూసిండ్రా అన్నారా మీ ముందల్నే అన్నమంతా సున్నమైపోయా పెట్టిన అన్నమంతా అన్నాగు భావిస్తావు గంటకలాన్ని బంగారు కడ్డీలైన ఇక నేను ఉండలేను అన్నలారా అని చెప్పి బంగారు కడ్డీల చేతిలో పట్టుకొని ఇక మీకు నాకు వాసినది అన్నలారా కాబుల్లో నెగులలేను అమ్మ వెళ్ళిపోతానన్నాడమ్మా మల్లేశా పర్వతాల దేవుడు భగవంతుడు మల్లికార్జున స్వామిగా నేను వెళ్ళిపోతానని మల్లయ్యా బంగారు గడ్డి తీసుకొని వడ్డడావులు కొడుకు సాయిరో సంగన్న దగ్గరకు వచ్చి తమ్ముడా సంగయ్య నాకు ఒక నాగలి పెట్టిరంటే బంగారు నాగలి చేసి ఇచ్చిండట బంగారు నాగలి భుజం మీద పెట్టుకొని నేను ఏ దేశం అన్న పోతా ఎక్కడన్నా పోతారా పల్లెల మీద పోయి పటేల్ లెక్క బతికొస్తా దేశాల మీద పోయి ఒక దొర లెక్క బతికొస్తా అని మల్లయ్య నాగలి భుజాన పెట్టుకొని ఎల్లిండు మల్లయ్య దేవుడు బయలు ఎల్లిండు మల్లికార్జున నీదమ్మ కొడుకు నిజ పుణ్యశాలి యాదిరెడ్డి కొడుకు ఔష పుణ్యశాలి భగవంతుడు పోతున్నాడు అమ్మా అర్ధాన పడిలకు పోతుంటే కనుక అటువంటి రావణ లక్ష్మణ రెండు లక్కతో రెండు చూసినట్ట మల్లికార్జున స్వామి గడియలు పుట్టినవి రెండు కనుక దొడ్డి దుంకొని ఉరుకొచ్చినట్ట మల్లన్న దగ్గరికి రెండు ఎట్లా కొట్టుకున్నాడు దేవుడు నాగలెత్తుకొని అడవి దారి పట్టిండు దేవుడు అడవిలో పోకుండా మల్లికార్జున స్వామి భూమి మట్టి తీసి కనుక నాలుగవి తీసుకుంటే ఆడ సై దొరుకుతలేదట అద్దాన పడిలో పోయినాక 6 నెలల పుట్ట కాంచాల మరికాడ కొంచెం మట్టి తీసి నోటేసుకోగానే ఎక్కలేను రుచి కొట్టిందట రుచి కొట్టంగానే ఇక్కడ నాకు పంట పడుతుందని మల్లికార్జున స్వామి అయినా భగవంతుడు మల్లయ్య ఏమినంట ఉన్నాడు దేవుడు అడివంతా కొట్టిండట కొట్టి గారికి పుట్ట మీద వేసి కాల పెడుతున్నాడట పుట్ట మీద కాలుతూనే ఉందట భగవంతుడు మల్లయ్య అద్దాన పడి లోపల వెనకేమో 6 నెలల పుట్ట కాల్చాల మర్రికాడ వెనకనేమి చెట్టు కొట్టి వెనకేమో పుట్ట మీద వేసి పుట్ట మీద చెట్టుగాల పెట్టిండు అక్కడ మల్లయ్య ఉండని కలియడు మెడల వీళ్ళ సంగతి ఎట్లున్నది లీలమదేవి సంగతి కొడలో పొద్దు మంచి ఇక నా కొడుకు అయినాక నువ్వెందుకు కోడలో నా చిన్న కొడుకు మల్లయ్యకి ఏం దక్కపాయ ఏం మిగిలపాయ నా కొడుకు నా కాపుల ఇళ్ళ జలం ఎత్తే ఏం సుఖం లేదని కోడల్ని తయారు చేసిందట మరి ఇన్నా మెల్ల కనుకనేమి కుండ తెచ్చింది కుండకు సున్నం పెట్టింది జాదు కుంకుమ పెట్టి కనుక పుదిచ్చింది కుంకుమ పశువుతోటి పుదిచ్చి కనుక ఏమన్నా ఇత్తనాలు పోసిందట ఇత్తనాలు అలా కనుక లీలమ్మ మనసు కోలేక లీలమ్మ ముక్కుపోగు తీసింది ఆ ఇత్తనాలు దాచిపెట్టింది అట్లా దాచిపెట్టేది కాక నా కోడలికి ఏం మిగిలిపోయా నా కొడుకు ఏం మిగిలిపోయానని కోడలిపై మీద చాలా ఎంత బంగారం వేసినాదే కోడలు చిన్న కోడలపై మీద మస్తు బంగారం పెట్టి కనుక ఇత్తనాల కుండ ఎత్తిందట నా కొడుకు అయిన జాడల్లో నువ్వెళ్ళిపో కోడలు అదంగానే పద్మంచి కూడా ఇత్తనాల కుండ తీసుకొని కొద్దిగంత దూరం వచ్చే వరకల్లా పెద్ద వన్నెలమ్మ కనుకనే వాళ్ళ చెల్లెళ్ళు కళ్ళ చూసి రారుగురు ఏం దక్కలారా గట్లూరుకు వస్తుర్రు ఏం దక్కలారా అయ్యయ్యో మనకన్నా చిన్నది వెనక చీరి పుట్టింది ఇంత బంగారం ఎక్కడదే మనం సంపాదించి వేసుకొని పోతుంది అవ్వా పూసిన తంగడి చూస్తామన్నారు అటువంటి బావలన పూసిన తంగడలో పోతుందని ఎగవాడినైతేనే గుంజుకుంటాయి ఉన్నారా మీదికెళ్ళగానే కరే మరి మరి నల్లరాళ్ళ తెల్లరాయి లేకుండా గుంజుకున్నారట ఎండి బంగారం అంతా గుంజుకోగానే మరి ఏమంటాయి ఉన్నాయ్యో భగవంతా అక్కడక్కడ ఏ పక్షి పరమ సస్సాయ సురుడు అతని తోడున్న మసిపెట్టి చూసిన మలగది మా రాత బలము భగవంతం అందుకని అన్నారు అమ్మ ఎర్రటోళ్ళదేమో తోలే శృంగారం అన్నారు నల్లటోళ్ళదేమో రాత శృంగారం అన్నారు భగవంత ఎర్రటోళ్ళ రాతనేమో అరికాలు చెప్పు కింద రాసుంటారు నల్లటోళ్ళ రాత కాగితం మీద రాసుంటారు దేవుడు మరి మా ముఖం బాగుంది కానీ మా రాత బాగలేదన్నది
కన్నీరు తీసుకుంటా మల్లయ్య దగ్గరికి పోయిందట అద్దాన పడి లోపల అక్కడ వాళ్ళు వెనక భగవంతుడు మల్లయ్య మరి ఎప్పుడైతే వెనక చిన్న మెల్ల నాగలు తయారు చేసుకుని ఒలపల లక్ష్మణ్ దాపల రామన్న నాగలు కట్టుకొని దేవుడు భగవంతుడు మల్లికార్య స్వామి ఒలపటనేమో మరి కనుకనే లక్ష్మణ దాపడనేమో రామన్న దేవుడు భగవంతుడు మల్లికార్య స్వామి నాగుంబాబుల బేరన్లు కట్టిండు మరి కనుక అటువంటి జరిపోతులు తీసి 6 నెలలు కట్టిండు చెట్టిరిక పాముల బట్టి చేతి 6 గట్ట కట్టుకున్నాడు మరి కనుక నీరు గట్టెల బట్టి వెనక తాళ్ళు కట్టిండు నాడు చక్కని సహాయ నాగాలు సాగబట్టారు పుట్ట మీద నగలు పోతై ఉన్నది ఎనక వల్ల పద్దు మాలదేవైతే దేవినదేనా భగవంతుడు మల్లయ్య అద్దాన పడి లోపల 6 నెలల పుట్ట మీద కనుక భగవంత పుట్టను అక్కడిక్కడ బెక్కల దుంచ నాకు పంట మంచిగా పండుతుందని ఆశ కాబట్టి అడ్డమో కొండ్రు పొడుగో కొండ్రేసి వెనక పుట్ట మీదకి రాంగని ఎక్కలే నాగలు వచ్చి పట్టినాడే భగవంతుడు మల్లయ్య నాగలు వచ్చి పట్టంగానే అలనాడు గనుకనేవి ఏమైంది భగవంతో అటువంటి పార్వతమ్మ నాదా ప్రాణేశ్వర శంకరుడు మరి నాకు గనుకనేమి అటువంటి గొర్రె మంద కావాలన్నప్పుడు గొర్రె పొడేళ్ళు గొర్రెని చేసిచ్చిండట చేసిస్తే పార్వతమ్మ 7 పొలివేరు దింపొచ్చిన ఎలకాయ తెలితే ఉందట ఈ ఆస్ట ఉన్నదట నా నుంచి కాదు నాదా అంటే బ్రహ్మదేవుడు కాసిండు బ్రహ్మగొల్ల అయిండు విష్ణుదేవుడు కాసిండు విష్ణుగొల్ల అయిండు శంకరుడు కాసిండు శివగొల్ల అయిండు దేవతలు మొత్తం కాశీ కాశీ ఆష్టపడ్డారు ఈ గొర్రెలు మనకు నుంచి కావు మనం గాయలేమని చెప్పి పుట్టలేసిండట పుట్టలేసి ఆయల్ల పార్వతే ముచ్చాల ముక్కుల దిష్టాలం పెట్టిండట పుట్టల్లోపల సవలచ్చల మంద ఇది దేవుడా ఆ పుట్టల్లే పొల్లే మరి కనుక ఎక్కలేని మంద పెరిగిందట మంద పెరగంగానే పుట్టల్లోపల సవలచ్చల మంద ఇది దేవుడా ఆ పుట్టల్లే పొల్లే మరి కనుక ఎక్కలేని మంద పెరిగిందట మంద పెరగంగానే అటువంటి మల్లికార్య స్వామి చెట్టు అంతా కొట్టి దాని విదేశీ కాల పెట్టినప్పుడు నల్ల గాలి అట గొర్రెలన్నీ అయ్యయ్యో భగవంతా గొర్రెలు మొత్తం కాలుతున్నాయమ్మో ఎప్పుడైతే గొర్రెలు కాలినాయో కాలంగానే భగవంతుడు మల్లికార్య స్వామి నాగలి కనుకనేమో గట్టిగా దున్నుతున్నాడట నాగలు ఎక్కడ తట్టుకున్నది దేవుడా నాగలు వస్తలేదు ఇది ఏమో చిత్రం ఉందనుకున్నాడు మల్లయ్య అంత మీద కూడా మల్లికార్య స్వామి మొలపోస్తుంటే శంకరుడికి మేళ్ళములదిరేట ఎండుకొండ గంగాధరుడు ఏకశిలాద్రి నేను ఇప్పుడే వెళ్ళిపోతానన్నాడే దేవాదంగాము బయలు వెళ్ళినాడు విష్ణుదేవుడు పడమారి 5 వేషం కట్టుకున్నాడు శంకరుడు పడమారి సంగమాది వేషం కట్టుకుని బ్రహ్మదేవుడు పడమారి బాబుని వేషం కట్టుకున్నాడు అమ్మో అయ్యా దేవలోకంకి వెళ్ళిరా దేవతలు వచ్చిరి భగవంతుడు మల్లయ్య మరి ఊపితే నాగలు ఊతలేదు కదిలిస్తే నాగలు కదులుతలేదు కనుక ఎక్కలేని కోపం వచ్చి రామన్న లక్ష్మణ లక్క దూరెడ్లను దెబ్బలు కొట్టినప్పుడు ఆ ఎడ్లు కనుక 2 పెండకాళ్ళు వేసినాయే భగవంతుడు మల్లయ్య పుట్ట మీద ఉలపోస్తుంటే మరి దేవతలంతా భగవంతుడు మల్లయ్య దగ్గరికి రాని వచ్చిరు నాయమ్మో కొడుక మల్లయ్య ఏడవకు నాయన అని చెప్పిరట మల్లికార్య స్వామి ఏడవకుండా చోట్ల పడ్డాడట నన్ను ఏడవకు తూడవకంటును నా కష్టం ఎట్లా కడదేరుతా స్వామి నీ కష్టం కడదేరుతాం కొడుక మల్లయ్య నీకు ఏం చని భాగ్యము ధనమని కొట్టారం వెళ్తుంది కొడుక మల్లయ్య పెద్దలారా అయ్యయ్యో ఏం చని దైవము కొలువని కొటారం అంటారు ఈ కొటారం అంటే ఏంది దైవం అంటే ఏంది స్వామి పెద్దలారా సవలచ్చల గొర్రె మంద ఉడుతుంది కనుక గొర్రె మంద ఎట్లా ఉష్క గెంపక ఉండదు కానీ మంద గెంపక ఉండదు కొడుక మల్లికార్య స్వామి ఏం చెప్తామని చెప్పి దేవతలంతా అటువంటి ఎట్లా నిడిచినాడు ఎట్లా నిడు అక్కడికి వెళ్ళవు గొల్లాయన వస్తున్నాడు కొడుక గొల్లాయన నువ్వు కనుక ఎడ్లను తీసుకొని పోయి ఎడ్ల మీద బట్టలేసి గంగెట్ల గొల్లవై పుట్టాలి ఈ గంగె
గంగెట్ల మీద బొంతలేసి నువ్వు గంగెట్ల కొల్లవై పుట్టిన కొడుక రామన్న లక్ష్మణ 2 లక్క యోధరెడ్లను తీసుకుపోయి వాడ తిరిగి కొడుకో వీడితో నీ పూట గడవాలి అజమాల దేవుని కనుక 10 చేర్ల కాడికి తోలిచ్చిండటో తోలిచ్చి కనుక కొడుక మల్లయ్య నీకు గొర్రె మంద ఉడుతుంది వెనక మరి చూడకుండా ఒక్కటే ఉరుకుడుకాలే మేము కనుక పార్వతమ్మ దగ్గర ముక్కు పుల్లది కనుక అటువంటి తాళం తీసుకొని ముక్కుపోగు తాళం తీసుకొని తాళం తీయబట్టి రామో రామ తాళం తీస్తుంటే భగవంతుడు మల్లికార్జున స్వామికి ఎక్కలేని కోము వచ్చి ఉరుకుతున్నాడమ్మో దేవతోళ్ళ పడి కనుక తాళం తీసిండ్రట తాళం తీయగానే ఉసిల్లానే రీతిగో గొర్రెలు ఎల్లబట్టరా పుట్టలానికి వెళ్ళిరా గొర్రెలు ఉరుకుతున్నాయా మళ్ళీ ఉరుకబట్టనే ఏట్లే ఉసుకకు ఎంపుకాము ఉన్నదే గొర్రె మందకు ఎంపుకాము లేదురా ఉరుకుతానై ఉన్నాడు పర్వతాల దేవుడు భగవంతుడు మల్లికార్జున స్వామి ఎక్కలేని ఉరుకుడుకుంటాడ యాస్ట్ వస్తున్నదట భగవంతుడు మల్లయ్య మరి ఏడావిడ ఉరికిండమ్మో ఉరికినప్పుడు భగవంతుడు మల్లికార్జున స్వామి ఉరుకుతుంటే ఎవరు పడుతున్నారమ్మా ఒక్క కాలు ఒక్క చెయ్యి గొర్రెల ఉడుతుండే అదిరో బయ్యన్నో బయ్యన్నా మీద బట్టలు లేవట బయ్యన్నకు మరి కలిగిన పుట్టలకెళ్ళిండు బయ్యన్న గురుకుతుడు గొర్రె మంద గురుకుతున్నది మల్లికార్జున స్వామికి ఏడావిడ భూమి పడకల యాస్ట్ చెనక మరి చూసినట్టు ఇంకా మరి కనుక ఆకుపచ్చ గొర్రె లేదు అటు అన్నకెళ్ళి 2 గొర్రె పొడేళ్ళు కూడా వెళ్ళలేదు ఉంటే మరి కనుక అటువంటి పుట్టకాడికి వచ్చి ఆగిపోగానే శంకరుడు కొమ్ములు పట్టి యువతల గుంజి కొట్టిండే తలకాయ పట్టి గుంజి కొట్టినప్పుడు కనుక అటువంటి కనుక తగురు జోగల్లా అవి పుట్టాలి మరి కనుక ఇటువంటి కురుమల నడుక్కొని బతకాలి తలకాయ పట్టి గుంజుడు కాబట్టి తగురు జోగళ్ళు కావాలని చెప్పింది శివుడు దంగమయ్యా ఇంకా ఆత్మహత్య గొర్రె లేదన్నట గొర్రెల్ల లేక లోబడి పోయింది లోబడి పోయినందుకు ఈ గొర్రె కనుకనేమి లోబడి పోయినందుకు ఇది కనుక సంవత్సరానికి ఒక్కసారి ఉసిలై పుట్టాలి వీటిని ప్రజలు తినాలన్నాడు దేవుడు పాలు ఏ మాదిరి ఉంటాయో ఆ మాదిరికి వెళ్ళాలన్నాడు దివనార్తి పెట్టిండు శివుడైనా నాయనాదంగా భయ్య మంద నాదా మరి భయ్య అన్నదా అంటే భయ్యనతో మంచిగా సోపతుండు మంద నీదే అవుతుంది కొడుక మల్లయ్యా మరి కనుకరే మంద గొర్రె మంద కనుకరం అంటు ముట్టు తలగొద్దు మంగలింటి సగురం ఎరుకుండదు సాగలింటి సల్వబట్ట తొడగొద్దు ఆనాడు దెబ్బ కొట్టినప్పుడు 2 పెండకాళ్ళు పెట్టినాడు రామన్న లక్ష్మణ రక్కదోరెడ్లు అవి ఎప్పటికెళ్ళి చేపించి వాటి మీద కొంచెం అంత కగ్గి పెట్టించినాడు దేవతలు ఇక నిప్పు వద గుడ్డి మంది అవుతుంది కొడుకో అగ్గి పోకుండా మంచిగా కాపాడుకోమని చెప్పిండు తండ్రి అయ్యలారో గొర్రె చూస్తే కంగారు ఉంటది గొర్రె వాళ్ళ దగ్గర బంగారం మండుమంటే వండుతుంది రైతులకు కనుక ఎంతో మరి కుర్మ వాళ్ళకి గుల్ల వాళ్ళకి ఎంతో మేలు చేసిన గొర్రె చచ్చిన పండుగ ఈడ్చిన పండుగ ఈడ్చుకపోయినా పండుగ ఈయన పండుగ మరి కనుక ఎలాంటి డోకలేదు గొర్రెతో కనుక మస్తు సంపాదించవచ్చు అని చెప్పిండు చెప్పి కనుక ఎప్పుడైతే వెళ్ళిపోతాయి ఉన్నాడే గొర్రె మందను కాసుకొని కొడుకులారా అని చెప్పాను కనుక గోగు మాణిక్యం గొర్రె బంగారం రా మరి కాశ గొర్రెం కాలుతో నన్న దశ ఎత్తి కనుకనే కొట్టొద్దు నోటుతో తిట్టొద్దు అయ్యో మరి తాలూకా తగరలేమో తల్లి అని పిలువుండ్రని చెప్పినాడు ఆ గొర్రె మంద కాడ నిప్పు వద్దు కొడుక గుడ్డి మంద అయితేనే చెప్పి అక్కడికి వెళ్ళి ఎవరు వస్తురు చూడమని భగ్న పడమని బ్రహ్మాండం వదిలి దేవతలంతా వెళ్ళిపోయిరి భగవంతుడు మల్లయ్య గనుక 7 వంకల మంగదుడ్డు గోల కొట్టుకున్నాడు అయ్యయ్యో దేవతలు ఉన్నప్పుడే చిన్న మెల్ల గనుక ఓ గొర్రె పిల్లంగా అత్తిరిచ్చిరాట ఓ గొంగడి నేసిరి ఓ గొంగడి ఇచ్చిరి గనుక భగవంతుడు మల్లయ్య దేవుడు 7 వంకల మంగదుడ్డు గోల పట్టుకొని ఆదురో బయ్యన్న భగవంతుడు మల్లన్న గనుక చిన్న మెల్ల గోల్ర మేపబట్టి రామామో రామ
పులి ఉన్న చోటనే పూని మేపులేవి మేపిరియా పులి ఉన్న చోట పూని మేపులు మేపుతున్నారు మొసలున్న గుండాల నీళ్లు దాపుతున్నారు ఇటువంటి కోట్ల పేరు నాకెట్టలేదు వాళ్ళడు భగవంతుడు మల్లికార్య స్వామి. సరే తమ్ముడా మల్లయ్య నీ గొర్రె పేరు చెప్తా గాని ఈ గొర్రె మంద నీదా నాదిరా? ఇక నాదేనే గొర్రె మంద. అయితే నేను చెప్పరా? నీదే నీదే. సరే గొర్రె పేరు చెప్తా తీ తమ్ముడా. చెప్పాలన్నా అన్నా భయ్యన్నా మరి నెత్తి మీద గాలిన గొర్రె పేరు ఏం పేరు అన్నయ్యో? నెత్తి మీద గాలిన గొర్రె అది సుక్క గొర్రె అంటారు తమ్ముడా మల్లయ్యో. నెత్తి మీద గాలింది సుక్క గొర్రె అంటారు తమ్ముడా. ఇంటావు అన్ననే అన్న భయ్యన్నో ఇంటావు అన్ననే అన్న భయ్యన్నో ఈ గొర్రె పేరునే అన్న భయ్యన్నో దీని పేరేమిటే అన్న భయ్యన్నో? ఏ గొర్రెరా? ఈ చెవులు గాలిన గొర్రె పేరేం పేరు? చెవులు గాలిన గొర్రె అది ముల్లి గొర్రె అంటారు తమ్ముడా. నా తమ్ముడా మల్లయ్యో మల్లయ్య. అన్నయ్య నాలుగు గాళ్ళు గాలిని ఆ గొర్రె పేరేం పేరు అన్నయ్య? అది ఎల్లగాళ్ళ గొర్రె అంటారా, నాలుగు గాళ్ళు గాలిన గొర్రె తమ్ముడా మల్లయ్య. భయ్యన్నా మరి డొక్కల గాలింది అదేం గొర్రె అన్నా? ఇక డొక్కల గాలింది అది బట్ట గొర్రె అంటారు తమ్ముడు. తమ్ముడా మల్లయ్య. భగవంతుడు మల్లయ్య మరి అన్నభయ్యన్న తోటి కనుక సోపది చేసినట్టుగా మంద ఆయంసం తెలుసుకోమని శంకరుడు చెప్పిండు. అన్నభయ్యన్న తోటి చిన్న మెల్లగా శివుడు జంగమయ్య చెప్పినట్టుగా భగవంతుడు మల్లికార్య స్వామి గొర్రె మంద కనుక ఏమి పేర్లు తెలుసుకున్నాడు. గొర్రె మంద పేరు తెలుసుకొని భగవంతుడు మల్లయ్య భయ్యన్న మందగా చూస్తున్నారమ్మో రామరాము సవరచ్చే మందారమ్మో తల్లులారా ఆదికి మొదలు పుట్టిండు ఆదిరో భయ్యన్న కనుక గొర్రె మంద కాడ భగవంతుడు మల్లయ్య గొర్రె కాస్తున్నారు. ఏమినంట ఉన్నారమ్మో రామ రామ. అయ్యా మొదలున్న గుండా నానమ్మ రామ రామ. మొసలున్న గుండాన పూలు నీళ్లు దాపుతున్నారు, అటువంటి పూలున్న గుండాన నీళ్లు దాపుతున్నారు అమ్మో. ఇద్దరన్నదప్పులు ఎప్పుడైతే గొర్రె మందని కాస్తున్నారో గొర్రె మందని కాస్తుండగా నడిచిన మంది వర్షకాల మంది ఆ గొర్రె మందను సంభాలిస్తుంటే నిప్పు కావాలి కనుక భయ్యాను ఉన్నాడు. భయ్యాను ఉన్నంతసేపు మల్లికార్య స్వామి నిద్రపోతున్నాడు, మల్లికార్య ఉన్నసేపు భయ్యాను నిద్రపోతున్నాడు. అయినా ఇక 7 జాయిరాలు 7 కుక్కలు ఉన్నాయమ్మో. ఆ సవలత్తల గొర్రె మందను కాసుకుంటా అటువంటి ఆదిరో భయ్యన్న ఏమంటాడు తమ్ముడా మల్లయ్య నిప్పు పైలం రాని చెప్పిండు. మల్లికార్య స్వామిని నిప్పు కాపాడుకుంటూ ఉన్నాడు. మరి కనుక ఆదిరో భయ్యన్న లేపగానే భయ్యన్న నిప్పు కావాలి ఉన్నాడట. నిప్పు కావాలి ఉండగానే మల్లికార్య స్వామి పండుకోని మరి కనుక ఏమంటాడమ్మా మరి నీలవేదం గల్లవాడు పాలవేదం గల్లవాడు అగ్గివేదం గల్లవాడు అమృతవేదం గల్లవాడు గంగా ఎక్కడ నువ్వు జర ఎక్కలేని వానగొట్టు వనంగానే ఇక గంగాదేవి ఎక్కలేని ఆనగొడుతున్నదమ్మో. ఆన కొడుతుంటే నిప్పు కింద పోగాలని చెప్పి ఆదిరో భయ్యన్న గొంగడి కప్పుకొని ఆ నిప్పు కుంపడి మీద కడ కూర్చున్నాడట. ఆ నిప్పు కుమ్మ కావాలి కూర్చున్నాడట. మరి ఎక్కడ నువ్వు గంగా మరి వరద రమ్మనంగా వరద వస్తుందట. వరద వస్తుంటే ఎట్లా చేయాలని చెప్పి పిడిక మీదికి పట్టుకొని నిండా గొంగడి కప్పుకున్నాడట. ఇక ఎక్కడున్నావు గంగ మజర పిడికల ప్రసన్నంగా అమ్మనడం వల్లయ్యో సేపట్ల గంగాదేవి పిడికల ప్రసన్నమైందట. ఇక నీ పుజల్లారి పాయరా ఇక లేరలేరా తమ్ముడు నిద్ర మీద మన్నురా అగ్గిలేని మందరా
అయిపోయింది, అగ్గిలేని మంద ఆగం మంద అయిపోయింది, నిప్పులేని మంద గుడ్డి మంద అయిపోయింది తమ్ముడా. ఏ దేశమన్న పోవాలి, ఎక్కడన్న పోవాలి, నిప్పు దేవాలి తమ్ముడా. అన్నయ్యో నేను ఇప్పుడైతే నిద్రపోకనే పోతే నా వంతు వారదాకా ఈ వారదాకా నిప్పుగా పాన్యా గొర్రగా పాన్యా నీ వంతు కాప చెప్పగా నిప్పు పోయింది అంటున్నావు, ఎందుకనే మళ్ళా గింత జల్ది చెప్తున్నావు? ఏం చేయాలి తమ్ముడా, ఎక్కలేని వాన కొట్టింది, నిప్పు చల్లారింది, ఆడికైనా గొంగడి కప్పుకున్నా. మన నాయన మనకేం చెప్పిండే? నిప్పు పోకుండా చూసుకోమన్నాడు. మరి అలా నిప్పు పోయింది ఎక్కడైనా పోయి తేపో. నాది ఒక్క కాలు ఒక్క చెయ్యి, నేను ఏడబోతారా ఆచార, నువ్వే చూసుకురా పోరా. మరి గొర్రె మంద కాడ ఉంటానంటావు? ఉంటా పోరా, పోయొచ్చు దాకుంటావా? ఉంటా. ఆ భగవంతుడు మల్లయ్య మా నాయన చెప్పిండు అగ్గిలేని మంద ఆగమంద అని చెప్పినాడు. ఎక్కడ పోవాల ఏడ నిప్పు దేవాల ఎక్కడ తెద్దునాడు భగవంతుడు మల్లయ్య అద్దాన పడి లోపలికి వచ్చిండు. ఒక కాంచాల మర్రి ఎక్కిండట. మరి మర్రి ఎక్కి చూసే వరకల్లా ఎక్కడన్నా చూసిన ఎక్కడ పోయెళ్తలేదు నాయమ్మో. ఎక్కడ చూసినా అనుకోకరంత పొగెళ్తలేదట. గజరంత మారి చెట్టు మీదికెక్కు చూసే వరకల్లా అద్దాన పడి లోపల ఉన్నది బొక్కల శ్రీకోట. బొక్కల శ్రీకోట మీద కనుకనేమి ఎప్పుడైతే అనుకోకరంత పొగెళ్తున్నదో అదే మరి చెట్టు మీద కనుకనేమి మర్రి మండగా గొల్లొంపు పెట్టిండు భగవంతుడు మల్లయ్యో. గొల్ల వంపు పెట్టి కనుక ఆ మర్రి మండ ఎక్కడ వంపు పెట్టిండో గదా విధానంగా చూసుకుంటా భగవంతుడు మల్లయ్య నిప్పు దాడల్లా నమ్మో రామ రామ. దేవుడు బయలు వెళ్ళినాడే మల్లయ్యో. బొక్కల శ్రీకోట దగ్గర వచ్చినాడు. భగవంత మల్లయ్య మళ్ళీ బొక్కల శ్రీకోట దగ్గరికి వచ్చిన దేవుడు మల్లయ్య. అటువంటి రాక్షస సంగతి ఎట్లున్నదమ్మా, ఏ 100 పీనుగలు తినేదట 300 పీనుగల ముందట వేసుకొని వచ్చేదట. ఆ బొక్కల శ్రీకోటకు వస్తుంటే రాక్షసుడు ఒకనాడు దినమందు వరుస కాలమందు అటువంటి కనుక విప్రాపురి పట్నం లోపల 2 గుడ్డోళ్ళు అటువంటి బ్రాహ్మణులంతా శంకరునికి పూజలు కడుతున్నారట. అటువంటి జల ముత్కాలతోటి గలిదైన నీళ్లతోటి పూజలు కడుతుంటే శివుడు దంగమయ్యేమంటుండట. 2 గుడ్డోళ్ళే మంచి నీళ్లతో పూజ కట్టిండట. మీరు ఊళ్ళకే వెళ్ళిపోయిండ్రి కుమారి కనుక విప్రాపురి పట్నం భగ్గున మండుతుందని చెప్పిండట. చెప్పగానే 2 గుడ్డోళ్ళు అడవిదారి పట్టుకున్నారు. దేవుడు విప్రాపురి పట్నం భగ్గున మంట మండిందట. మంట మంటంగానే అడవి లోపల పోతుంటే వీళ్ళ కనుకనేవి బాబా నామే కనుక 99 గడియలు నిన్న ఒక అందమైన బిడ్డ పుట్టింది. ఆ బిడ్డ నా గుడ్డోళ్ళు చూసుకుంటున్నారట. చూసుకుంటుండగానే రాక్షసి గాండ్రు గాండ్రు అని గాండ్రించుకుంటూ వస్తుంటే మమ్మలాడ చంపుతుందని పిల్లలాడ వారేసి వాళ్ళు వెళ్ళిపోయినట. అదే రాక్షసుడు ఆ పిల్లని తీసుకొని తింటే ఒక పంటి కిందికి లేదు 100 పీనుగల్లో ఈ పిల్ల నాకెందుకని తీసుకొని పోయి బొక్కల శ్రీకోటలు దాది సవరించి ఇక బాబనొల్ల పిల్ల కాబట్టి చలో బాబనొల్ల రత్నంగి పేరు పెట్టుకునే బొక్కల శ్రీకోట లోపల రామ ఓ రామ. బొక్కల శ్రీకోట లోపల అందమైన ఆడవిల్ల పెరుగుతున్నదమ్మా. అటువంటి ఆడవిల్ల కనికరం బొక్కల శ్రీకోటలో పెరిగి పెద్దదైంది. 12 ఏళ్ల పట్ట వయసు రాలై ఉన్నది. రాక్షసేమో పీనుగల తినడానికి పోయినాది. భగవంతుడు మల్లయ్య చిన్న మెల్లగా దేవరాజు మల్లయ్య బొక్కల శ్రీకోట కాడికి వచ్చే వరకు యమగొండ రాక్షసేమో పీనుగలు తీసుకొచ్చుకొని పోయింది అద్దాన పడి లోపల. భగవంతుడు మల్లయ్య మరి బొక్కల శ్రీకోట కాడికి వచ్చే కోట చుట్టూ తిరుగుతుండే మల్లయ్యో. లిప్పెత్త దొరుకునంట కా దేవుడు. కోట చుట్లు కూడా తిరగబట్టే భగవంతుడు మల్లయ్య కోట చుట్టూ తిరుగుతుండో. ఏడంగా ఎక్కాల మాల మీదకి ఎట్లా నిప్పు తెచ్చుకోవాలి. అదే మాల మీద కనుక అనుకోకూడదు అంత పోగెళ్తున్నది. గిక్క నాకు నిప్పు దొరుకుతున్నాడు భగవంతుడు మల్లయ్య.
కోట చుట్టూ ఎప్పుడైతే తిరుగుతున్నాడో ఆ బాపనోళ్ళ పిల్ల బాపన్ రత్నాంగి ఏమి చేసిందమ్మా అదే రోజు కనుక తడిబిడి తానం చేసింది తలకుళ్ళు కనుక అల్లాడ వేసుకొని నెత్తి ఎప్పుడైతే కనుక నెత్తి ఈర పోసుకొని ఏడంతరాల మాల వీధికి ఎక్కింది ఏడంతరాల మాల వీధికి ఎక్కి మాల వీధికి వెళ్ళి కింది చూసిన ఆ బొక్కల శ్రీకోట వీకెళ్ళి కింది కొంగి చూసబరకల్లా భగవంతుడు మల్లయ్య నిప్పు గురించి ఎర్రిగొన్న మేకలు తిరుగుతున్నాడు మాల చుట్టూ మల్లయ్యను కనుక పిల్లగాడు చాలా బాగున్నాడు పిల్లగాని ఊరు ఎక్కడ కావచ్చు పిల్లగాని పల్లె ఎక్కడ కావచ్చు పిల్లగాడికి ఇక్కడ ఉండే అంటే మా అమ్మ చెమగొండ రాక్షి తింటది పిల్లగాని ఊరేందో అడుగుతున్నా అన్నది ఆ బాలుడు కనుక మాల కింద మీద పొడిసేటి పొద్దుల పొన్నముల బంతివల మెలిగేటి దీవలే కనపడుతున్నారు రత్నాంగి కళ్ళకు ఏమి ఎదురని భగవంతుడు మల్లయ్య గనుక చిన్నగా చొప్ప కట్టలతో తెప్పగట్టి మాల కింది కొదిలిపెట్టిందాట మాల కింది కొదిలిపెట్టగానే భగవంతుడు మల్లయ్య అదే తెప్ప మీద కూసోంగన మీద గుంజినాది బాలవీరుడా నీ ఊరి ఎక్కడా నీ పల్లె ఎక్కడా నీ పేరు ఏం పేరు నాకు ఊరు లేదు పల్లె లేదు నేను గొర్రెల మంద కాడు ఉంటాను నా పేరు మల్లికార్జున స్వామి అంటారు నీ పేరేందమ్మా మీరు ఎవరు నేను గొల్లల్లో మల్లికార్జున స్వామి నా పేరు అయితే నీ పేరు మల్లికార్జున స్వామి నా పేరు నీకు తెలివనే తెలియదు తెలుసుకుంటాను నా పేరు నీకు అందనే అందది అందుకుంటాను అందుకున్నా కూడా అందది అయ్యయ్యో నీ పేరేందో చెప్పి కొంచెం అగ్గేయమ్మా నేను వెళ్ళిపోతున్నాను అగ్గి గురించి వచ్చినావు నీకు ఈడికి విమానం అయిందా ఎవరి విమానం కాలేమడే జోడుకు సంగీతం అయిందా సంగీతం అంటే అసలే తెలియదు ఏలు బట్టి పోలు తిరిగినవా ఇక పోలేరకలేదు ఏలేరకలేదు కాలు దొక్కి కళ్యాణం ఆన్యవా ఈయన కాలంటే అసలు దిగలే కట్టలే ఓహో బాలవీరుడా నీ పెళ్లి అయిందా పెళ్లి అంటే ఎర్రగుండదో పచ్చగుండదో అసలే తెలియదు అయ్యయ్యో బాలవీరుడా నీ పేరు భగవంతుడు మల్లయ్య అంటున్నావు నా పేరు రత్నంగి బాపనోళ్ళ పిల్లను నీకు కూడా ఈడికి మానం కాలేదు జోడుకు సంగీతం కాలేదు నాకు కూడా పెళ్లి కాలేదయ్యో రావు రావు పిలగా పిలగా రావయ్యా పిలగా పిలగా నిన్ను చూసినా నాదు మనసు మరి నిమిషం ఆగబోదు పిలగా ఎంత బాగా ఉండే బాలుడు పొడిసేటి పొద్దులే పొన్నమూల బంతి పిలవాడు రావు రావు పిలగో పిలగో దూరముండు బాలా బాలా అంటులేని మందా మాది అంటు కలుగుతాదే బాలా ఆడివిల్లనయ్యో పిలగో ఆడి వాళ్ళని చూసితే అసాయించుకుంటా వెందుకు దూరం పోకయ్యో పిలగా కొంగు పట్ట రాదా పిలగా కోరిక తీర్పరాదా పిలగా సరే మంచిది అన్నాడు భగవంతుడు మల్లికార్జున స్వామి తిరిగి బాధ పెట్టబట్ట నాకు నిప్పు కావాలన్నాడమ్మా అయితే నువ్వు నిప్పు గురించి వచ్చినవా నేను నిప్పేస్తా కానీ నువ్వు చేతుల చేయి నాకు లగ్గం చేసుకుంటానని తప్పకుండా నిన్నే లగ్గం చేసుకుంటా అతనంగి ఏమన్నది పిల్లగాని సంగతి ఏందో చూస్తున్నాను నిప్పు కావాలని అన్నప్పుడు కనుక దోషులతోటి అమ్మా నిప్పు నిప్పు తెచ్చినాదే బాలం అటువంటి దోషంతో నిప్పు దేంగని ఎత్తుకున్న రుమాలు తీసిన రుమాల్లో నిప్పు పట్టుకున్నాడట ఇక నిప్పు తీసుకొని బయలుతున్నాడు మల్లయ్య కాలదా నీ చేయగలదా ఆహా నాకంటే ఎక్కువనే ఉండే బాలవీరుడు బాల పోనొక్క గడియ రానొక్క గడియ ముక్కారు 3 గడియల్లో నేను తిరిగి వస్తా నీకు వచ్చేటప్పుడు నేను అమృతం తీసుకొస్తా అయ్యయ్య పిల్లవాడా ఇక్కడ వెనక యమగొండ రాక్షసి మా తల్లి ఉంటదయ్యో నువ్వు నిప్పు గురించి వచ్చినవి ఎట్లు వచ్చినవు నీ గట్టినే పోతానంటున్నావు అయితే మీ మొగోళ్ళ మాటలు ఇళ్ళ మీద పోవటం నాకు మనసు నమ్మతలేదు మళ్ళా నువ్వు వస్తావని నాకు నమ్మకం లేదు అదే ఎందుకు నమ్మకం లేదు నా చేతుల్లో గొంగడి పెట్టిపోతే ఇక్కడ గొంగడి పెట్టిపోతే ఇంకో గొంగడి నేర్పించుకుంటావు నా బంగారు రాజాయి పెట్టిపోతా అది పెట్టిపోతే ఇంకోటి చేపించుకుంటావు మరి ఏం కావాలి నీ చేతులు ఉన్నది ఏంటివయ్యా చేతులున్నది గొడ్డలి కొమ్మ కొట్టేందుకు పిల్లలకు కొమ్మ కొట్టే గొడ్డలి నాది గండ్ర గొడ్డలి ఆ గొడ్డలి ఇక్కడ పెట్టిపోతే నువ్వు మళ్ళీ వస్తావని నాకు అమ్మో గొడ్డలు పోతే ఇక గొర్రెలు వస్తాయి ఆడొక్క మీడొక్క మన అరికేసుకొని గొడ్డలు పెట్టిపోతానా అయితే నా మీద నువ్వు నమ్మకం లేనట మా వల్ల పిలిచదాను నిన్ను కొట్టించదాను మా వల్ల పిలిచదాను ఇమలమ్మ కమలమ్మ రండమ్మ తల్లులారో ఇమలమ్మ కమలమ్మ సరే 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 ఎవలమ్మా ఎవలు చూడు మరి మా వల్ల
పిలుస్తాను అన్న. అయ్యయ్యో పిలువకు సరే మంచిదేనమ్మా. నువ్వు అన్నట్టుగా నేను ఇక్కడ గొడ్డలు పెట్టిపోతానని చెప్పి భగవంతుడు మల్లికార్య స్వామికి గండ్రగొడ్డలు తీసి అచ్చోడ పెట్టినట్టు గండ్రగొడ్డలు పోతే దేవుని మల్లికార్య స్వామికి సగం బిరుదులు పోయినట్టు గొడ్డలు అచ్చోడ పెట్టి నిప్పు తీసుకొని వస్తుండ మల్లయ్యా దేవరాజు మల్లయ్యో అటే పోతువేమ్రో నీ అటే ఎక్కడ పోతే అక్కడ కుక్క చెప్పు ఎత్తుకపోయినట్టే పోతావు వారి నువ్వు పోయింతాను నిప్పు దొరికిన అదే నిప్పు దొరకగానే వస్తున్నానా ఏమోరా నీ దగ్గర నాకు నమ్మకం అనిపించలేదు నిన్న మొన్నట్లే కొత్త లేదు ఆసన ఎట్లొచ్చింది ఏమో ఆడోళ్ళు ఆసన కొడుతుంది ఎవరు ఇక ఆడోళ్ళు ఆసన అంటే అడవిలో ఆడోళ్ళు ఎక్కడిదే ఇక పోయింతాను ఒక ఆడ మరి ఏడ దొరికిందిరా నిప్పు ఎక్కడ పోయినావురా గడ్డ దిగి ఒక గడ్డ ఎక్కి ఒక వంపు దిగి ఒక కొంపు ఎక్కి ఇటు మర్రి అటు వచ్చినాక అటు పోయి ఇటు తిరిగినాక అటు వచ్చినాక గాడ దొరికిందే బాగానే బాధపడ్డావు కానీ తమ్ముడు ఆ గుర్రపాలు విండిగా అమృతం కాయరా ఆకలి కొనిరి గుర్రపాలు విండిండు కనుకరేమో భగవంతుడు మల్లికార్య స్వామి అయినా అటువంటి గుర్రపాలు కాసిండు మరి ఒక్క డొల్ల ఎక్కువ కూర్చుండు నిన్న మొన్నటి కన్నా వేరేవయ్యాలేం కొత్తేశం కడుతుంది ఎవరు ఎందుకే నిన్న మొన్న 6 డొప్పలు కుట్టేది 7 కనపడుతున్నాయి ఇది ఆకాశవేనికి భూదేవికి శాఖ పెట్టాలి అయితే మనకు పోయిన నిప్పు దొరికింది అగ్గిదేవింది అంటావు అగ్గిదేవి ఏమన్నా తమ్ముడు ఎంత తెలివి కల్లోనివిరా ఇది అగ్గిదేవి తినరా ఆకలి అవుతుంది తినరా ఇక వాళ్ళు అమృతం దాగా పట్టిరా ఇద్దరన్నాదమ్ములే వాళ్ళు కూడా తాగిరా ఒక్క డొప్ప దేవుడు ఒకటి సాటుకు పెట్టనా పర్వతాల దేవుడు భగవంతుడు మల్లికార్య స్వామి ఒక్క డొప్ప తీసి గొంగడి సాటుకు పెట్టుకున్నాడట ఆడ పిల్లల కొమ్మ కొట్టుపోరా ఉరుకురా అరే గొడ్డలు లేదే గొడ్డలి ఏమైందిరా గొడ్డలి ఆడ నిప్పు తెచ్చిందానా మర్చి వచ్చిన నిప్పు తెచ్చిందానా గొడ్డలు పోయిందానా నిప్పు తెచ్చిందానా దొరకదు గొడ్డలి తమ్ముడు నువ్వు ఇక్కడనే ఉండలేం పోయి గొడ్డలు తెస్తా చెప్పు అది ఎక్కడ్రా పోయే ఇటు తిరిగి అటు వచ్చి అటు తిరిగి ఇటు వచ్చినాక వంపు దిగినాక ఇంకో గడ్డ ఎక్కినాక అటు తిరిగి ఇటు మూలకు మారితే అటు మారినాక ఉన్నదే ఇక అది నాకు దొరకకుండా నేను దేకుంటా అదే తమ్ముడు మరి అట్ట పోయిట జల్దిరికిరా నువ్వు ఎటు పోతాడే మడిగా పోకడ పోతావు జల్దిరా నేనేం పోను అటు పోయి ఇటు వస్తా మరి ఒక్కల శ్రీకోట కాడికి ఎప్పుడైతే వచ్చిండో శ్రీకోట చుట్టూ తిరుగుతున్నాడట అటువంటి సొప్ప పుల్లల తెప్ప కిందికి ఎంగన తెప్ప మీద కూర్చొని ఎప్పుడైతే మాల మీదకి వచ్చినాడు తెచ్చిన అమృతం డొల్ల చేతికిచ్చిండు దేవుడే అమృతం డొల్ల తాగిందట ఎంత మంచిగున్నది ఈ డొల్ల బాలవీరుడు ఎంత మంచిగున్నాడని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే ఆటలు ఆడుకుంటా పాటలు పాడుకుంటున్నారో ఏమంటావు మీ అమ్మ వస్తుంది నా ప్రాణం పోద్దంటావు అయ్యయ్యో బాలవీరుడా మరి మా అమ్మయ్యమ్మ గుండె రాక్షసి వచ్చానంట నీ ప్రాణం తీస్తుందయ్యో తింటే ఒక పంటి కిందికి లేవయ్యో మరి మా అమ్మయ్యమ్మ గుండె రాక్షసి వెనక 7,000 పెనుగలు ముందట 3,000 పెనుగలు కట్టుకొని వస్తది మరి గట్టుకు పెద్ద పుల్ల లెక్క గాండ్రించుకుంటూ వస్తుంది అయ్యో మా అమ్మ వచ్చే టైం అయింది మరి నువ్వు ఎక్కడ ఉంటావు నీ ప్రాణము తీస్తుందేమో భగవంతుడా మరి మా అమ్మ ఉండేనా అంటే మనల ఎన్నాడు అయినా మనలే కనుక లగ్గం చేసుకొని ఏది నీకు నాకు గలవని ఏది అరే మంచిది మీ అమ్మ ఐస్ ఎక్కడుందో కనుక్కో నేను ఇక్కడనే ఉంటాను తన అస్తం తనలు ఎత్తలో పెట్టుకున్నాడు గోటంతా బండారు తీసి మీద కొట్టుకొని భద్రపడ మారిడు మల్లయ్య గోడకు బంగారు బల్లయ్య నెరిచిండు దేవుడే ఆ బల్లి రీతిగా అక్కడ నెరిచిండట అటువంటి రాక్షసి వెనక 7,000 పిన్నుగల ముందట 3,000 పిన్నుగలు వేసుకొని గండ్రించుకుంటా రాక్షసుడు ఎల్లిండు ఓ రామా ఈడికోగా దగ్గర రాక్షసుడు ఒక్కల శ్రీకోటకు రానివచ్చనే బిడ్డ రత్నాంగి అని పిలువబడ్డ బొక్కల శ్రీకోటలనమ్మా బిడ్డ నరమానవులు ఆసన కొడుతుంది పాలివాడు పగవాడు దుండు దుసుమాని ఎవడన బొక్కల శ్రీకోటకే కన్న వచ్చనా రవమాన బిడ్డనా నరవాసన కొట్టి
ఏందమ్మా ఏం అట్లా గాండ్రించుకుంటూ కోపం మీద అటువంటి పాత వస్తున్నావు? బాయోల నరి తెలిసింది మూల బురదల ముక్కు చేసుకొని కొడవల్ల రీతిగా కూరలు చేసుకొని అల్ల పొడిగా వెరిగా రాక్షసినమ్మో ఒక్క ఏటిగా నీ ప్రాణం ఎగర కొడుతున్నా బిడ్డ అమ్మో నువ్వు గర్రు గర్రు అని గాండ్రించి పెడితే ఊర విసుక ఊరు ఏరతలేదు మరి గద్ద కనుకనే కోడి పిల్లం కొట్ట సెలవు లేదు పుట్ట మీద గొంగడి చెదలు పడతలేదు అమ్మా యమగొండ రాక్షసు నువ్వు పీనిగలు తిని పీనిగలు కట్టుకుని వచ్చినావు కాబట్టి నీది నీకు నరవాసన కొడుతుంది గాని ఏది లేదమ్మా అని చెప్పింది అమ్మా ఏరే ఏం లేదమ్మా నీది నీకే వాసన వస్తుంది అయితే పీనుగల గండగత్తెరతో కత్తిరించి మరి వెయ్యి పుట్ల నూనె పట్టే కడాయి ఉన్నదా కడాయి లోపల సీకు గనుకనే మదమాంసం గుచ్చి నేను గనుకనే నూనెలు ఏం పిత్తుంటే నువ్వు తింటుంటావో అయ్యో బాబనోళ్ళ పిల్ల రత్నం గనుకనే మదమాంసం అంతా మరి చిన్న మెల్ల గనుక సీకు గుచ్చి ఆ నూనెలు ఏంపించి గనుక తల్లి నోటికి అందిస్తుంటారు రాక్షసులు తినే ఆ తిన్న ఏమకుండా రాక్షసి ఏమంటది బిడ్డో నా నెత్తిన ఊరమందులు లెక్క పేన్లు ఉరుకులాడుతున్నాయి బిడ్డ మరి కనుకరేమి అటువంటి ఏమో అడుగుతున్నవేంది బిడ్డ బిడ్డ ఏమో అడుగుతున్నవేంది బిడ్డ అయ్యయ్యో అమ్మా యమగొండ రాక్షసి ఏమంట చెప్పాలనే అమ్మా అమ్మా ఓయమ్మా అయ్యయ్య రత్న అంగిదుడి చూడమ్మా ఆ యమగొండ రాక్షసుడు నెత్తి ముందలు పెట్టినట బిడ్డ పేన్లు చూడు అన్నప్పుడు మెల్ల గనుకనే రత్నానికి పేన్లు చూసుకుంటా ఏమని అడుగుతున్నది ఎన్నలేంటికి లెక్క తల్లిని గుంజాలి హౌస్ అడగాలని అమ్మో రాక్షసి అమ్మా యమగొండ రాక్షసి నిన్ను గనక చిన్నప్పటి నుంచి నన్ను నువ్వు చూస్తున్నావు అమ్మా నీ రెక్కల బొక్కల మదిలినట్టు నేను బతుకుతున్నా ఏమి సందేశం ఏం లేదు గాని మరి నీకు గనుకనేమి ఎవరన్నా పాలివాడు పగవాడు గూడి నీ ప్రాణం గిట్ల తీసినట్టుంటే మళ్ళా నిన్ను నేనెట్లా లేపుకోవాలి అమ్మా నీ హౌస్ ఎక్కడ ఉంది అమ్మా నాకు చెప్పు మన చిన్నగా ఎన్నెలెంటికి లెక్క అడుగుతున్నది ఎన్నలేంది బిడ్డనా ఐసందు కలిసి కొండ రెట్టలు పట్టనా ఇమాగీవ దింపెనే చెప్ప దెబ్బ కొట్టనా పాలివాడు ఎవడు పగవాడు ఎవడు ఎవడు ఇంత మాట ఎందుకు వచ్చింది నేను వాటికి అమ్మా అమ్మా నువ్వు ఇంకా నీ పేరు చెప్తే ఎవరు వస్తారు అమ్మా నువ్వు గట్ల భయపెట్టిస్తున్నావు అమ్మా నేను చిన్నప్పటి నుంచి నీ రెక్కల బొక్కల మెదిలినట్టు నేను ఉన్నా నువ్వు నన్ను కొట్టకమ్మా నీకు చెప్తున్నా ఇను బిడ్డ అయ్యయ్యో అమ్మా చిన్నప్పటి నుంచి దాచినావు కాబట్టి రేపు కాలం నాడు నీ ప్రాణం గిట్ల పోతే నేను ఎట్లా లేపుకోవాలమ్మా నీ ఆవుష ఎక్కడ ఉందమ్మా గందుకని అడిగినా ఓ బిడ్డ నాయమ్మా నాయస్ అడుగుతున్నావని ఏం చేస్తే నన్ను లేపుకుంటావే బిడ్డ బిడ్డ నా ఆయుసు నేను చెప్తానని చెప్పి మరి కనుక వీడికో దగ్గర మరి కనుక ఇటువంటి కాపోళ్ళ ఇళ్ళల్లా కొల్లాపురి పట్నం లోపల మరి కనుక కాపు తల్లి కష్టం రావాలన్నాడు కర్ణభూష కందిగల్ల గుడిసే వాళ్ళన్నాడు గర్భాన కొడుకు ఉట్టాలన్నాడు ఆయన పెద్ద వెరగాలన్నాడు నా బిడ్డ వాళ్ళు కాపోళ్ళు బాధ పెట్టాలన్నాడు ఆయన పుట్ట మీద నాగలి కట్టాలన్నాడు నా బిడ్డ పుట్ట మీద నాగలి కట్టాలన్నాడు గొర్రెలు ఉట్టాలన్నాడు గొర్రెల కావాలి గాయాలన్నాడు